హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఐ హబ్. ఇది మన ఛానల్ ప్రొఫైల్. మన యూట్యూబ్లో డిపిఐ హబ్ విత్ మీ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ కనబడుతుంది. ఇందులో పైథాన్ కోర్స్, హెచ్టిఎంఎల్ కోర్సెస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి మనం ఒక సర్చ్ బార్లో గూగుల్ కొలాబ్ అని చెప్పి సర్చ్ చేయాలి. గూగుల్ కొలాబ్ సర్చ్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఒక వెబ్సైట్ కనబడుతుంది, గూగుల్ కొలాబ్ అని. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ నోట్బుక్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక నోట్బుక్ క్రియేట్ అవుద్ది, అంటే ఒక కొత్త నోట్బుక్ ఓపెన్ అవుద్ది అనమాట. మనకి కోడ్ అంతా సేవ్ అయి ఉంటుంది, అది కూడా మన డ్రైవ్స్లో సేవ్ అయి ఉంటుంది. గూగుల్ కొలాబ్ ఏంటంటే చూసారు కదా, ఒక న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకున్నా నేను. ఓకే, మనకి ఒక న్యూ నోట్బుక్ క్రియేట్ అయింది. ఇక్కడ ఈరోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ కాబట్టి కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇచ్చా. మనకి ఇందులో మన ఫైల్ అనేది ఎప్పుడైనా సరే పైథాన్ ఇక్కడ అదే మనకి సేవ్ చేసేస్తుంది ఫైల్ కూడా మన డ్రైవ్స్లో. ఫస్ట్ మనం సర్వర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి సర్వర్ కనెక్ట్ అవుద్ది, అంటే సేవ్ అవుతాయి అనమాట. కోడ్స్ అన్ని మన జీమెయిల్లో సేవ్ అవుతాయి కోడ్స్. కాబట్టి ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఇలా స్టార్టింగ్ ఒకటి కనబడుతుంది. ఫస్ట్ నేను ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తా. హలో అని చెప్పి ప్రింట్ చేసా, ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం కోడ్ యాడ్ చేసుకోవాలంటే పైన మనం ఇక్కడ మనం పైన కోడ్ బాక్స్ యాడ్ చేసుకోవచ్చు క్లిక్ చేసి, లేదా టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకోవచ్చు. కింద అయినా కోడ్ బాక్స్ యాడ్ చేయొచ్చు, టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనేం చెప్తా అంటే ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్తా. ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు నేను కోడ్ బ్లాక్ని యాడ్ చేసుకున్నా. ఫస్ట్ అసలు ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం మనం. కమెంట్స్ చేయాలంటే పైథాన్లో మనం దాదాపు హ్యాష్ ట్యాగ్ సింబల్ యూజ్ చేసి పైథాన్ కమెంట్స్ రాసుకుంటా. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ప్రింట్, అంటే ఇది కూడా కమెంటే కదా, సారీ, యాక్సెప్ట్. ప్రింట్ స్టేట్మెంట్ మనం మల్టీ లైన్ కమెంట్స్ కూడా రాసుకోవచ్చు, లైక్ డబుల్ కోటెడ్స్ ఇచ్చి కానీ కమెంట్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ మనం సింగిల్ లైన్ కమెంట్స్ అయితే హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ ఎలాగా, లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టే ఇఫ్ రెయిన్ ఈక్వల్ టు ట్రూ, ఇఫ్ రెయిన్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి నేను ఇచ్చా. అప్పుడు మనకి వెయిట్ ఎ సెకండ్, మనం పైథాన్లో రౌండ్ బ్రేసెస్ వాడకూడదు. ఇఫ్ మనం ఒక స్టేట్మెంట్ తీసుకొని రెయిన్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేశా, ఒకవేళ అది ట్రూ అయితే
మనం ట్రూ ఫాల్స్ అనేది ఎప్పుడైనా ఫాల్స్ క్యాప్స్లో ఇవ్వాలి. స్టార్టింగ్. ప్రింట్ టేక్ అంబ్రెల్లా. నేనేం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ సజెషన్స్ చూపిస్తుంది అనమాట కొలాబ్లో. అంటే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ వరకు చూద్దాం మనం. మనం = సైన్ యూజ్ చేయాలి. లైక్ ఇప్పుడు మనకి కండిషనల్ ఆపరేటర్స్లో మెయిన్గా తీసుకునేది ఏంటి, మనకి ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్లో = యూజ్ చేసుకుంటాం అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకుంటాం. కంపారిజన్ ఆపరేటర్స్లో ఏమేమి యూజ్ చేసుకుంటాం అంటే లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, = కూడా యూజ్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. ఈ సింబల్స్ అన్ని కంపారిజన్ ఆపరేటర్స్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట కండిషనల్ స్టేట్మెంట్స్లో. నేను రెయిన్ = ఫాల్స్ అని ఇచ్చా. ఇవి ఒకవేళ రెయిన్ అనేది ట్రూ అయితే నాకు టేక్ అంబ్రెల్లా అని చెప్పి ప్రింట్ అవ్వాలి. రన్ చేసి చూద్దాం. మనకి రన్ అయింది. అంటే మనం రాసిన కోడ్ కరెక్టే, కానీ మనం ఇక్కడ రెయిన్ = ట్రూ అని చెప్పి ఇచ్చాం. లేదు నాకు ఫాల్స్ అని చెప్పి ఇచ్చా. ఫాల్స్ అని ఇచ్చినప్పుడు మనకి స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. ఇదిగోండి టేక్ అంబ్రెల్లా అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇది మనకి ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ నేను ఎల్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ రెయిన్ పడకపోతే మనం ఫస్ట్ ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చాం కాబట్టి ట్రూ అని చెప్పి ఇచ్చాను నేను. అంటే రెయిన్ పడితే అంబ్రెల్లా తీసుకోమని, పడకపోతే నో నీడ్ అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు మనకి నో నీడ్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం రెయిన్ = ఫాల్స్ అని ఇచ్చాం. లేదు మనం ట్రూ అని ఇచ్చాం. సపోజ్ ట్రూ అని ఇస్తే రెయిన్ అనేది మనకి స్టార్టింగ్ టేక్ అంబ్రెల్లా అని చెప్పి ప్రింట్ అయింది. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను చెప్పింది ఇఫ్ ఎల్స్. వెయిట్ ఎ సెకండ్. మనకి ఇది ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నాకు రెయిన్ = ట్రూ అని చెప్పి ఇచ్చా కదా, ఇదంతా తీసేసా. ఫస్ట్ నేను క్లియర్ చేసుకున్నా ఈ సెల్ మొత్తం. మార్క్స్ = ఒక పర్సన్కి నేను 89 మార్క్స్ అసైన్ చేశా. ఇఫ్ మార్క్స్ = లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, వాళ్ళకి ప్రింట్ A+ అని చెప్పి ఇచ్చా. ఎల్స్ ఇఫ్ని మనం ఎలిఫ్ అని రాస్తాం పైథాన్లో. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, ప్రింట్ ఏ అని చెప్పిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎలిఫ్. మనకి పైథాన్లో ఇండెంటేషన్ ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే మనం స్టేట్మెంట్స్ని డిఫై చేయాలి కాబట్టి ఇండెంటేషన్ ఎర్రర్స్ చూసుకోవాలి మనం. ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, ప్రింట్. డబల్ కోటెడ్స్లో ఇవ్వాలి స్ట్రింగ్స్ ఎప్పుడైనా సరే మనం. ఎలిఫ్ మార్క్స్, వెయిట్ ఎ మినిట్, సారీ, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, ప్రింట్ బి గ్రేడ్. లైక్ మనం సి తీసుకుందాం, సి గ్రేడ్ కదా. నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇలా ఒక గ్రేడింగ్ సిస్టమ్ ఇచ్చా నేను. రన్ చేసినప్పుడు నేను ఇక్కడ 89 మార్క్స్ ఇచ్చా. అంటే ఏంటి, అబోవ్ 80 = 80 ఇచ్చినా సరే మనకి ఏ అని ప్రింట్ అవుద్ది.
సపోజ్ ఇక్కడ నేను కరెక్ట్‌గా 90 ఇచ్చా. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఇచ్చా కాబట్టి ఏ ప్లస్ ప్రింట్ అయింది. ఎల్స్ నేను 9 మార్క్స్ ఇస్తా. లేదా 19 ఇద్దాం. 19 కింద ఇస్తే కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. ఇదేంటంటే ఎలిఫ్ స్టేట్మెంట్స్ ఎలిఫ్ ఎల్స్ అనేవి ఒకవేళ మనకి ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ నెక్స్ట్ కండిషన్ కూడా ట్రూ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్. అలాగా పైన ఈ ఎలిఫ్ ఉన్న కండిషన్స్ అన్ని చెక్ చేసి ఒకవేళ అన్ని ఫాల్స్ అయినాయి అనుకోండి, ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ చేసింది. లేదు మధ్యలో మనం ఒక 45 మార్క్స్ ఇద్దాం. 45 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇది గ్రేటర్ దాన్ మనకి 40నే, కానీ మనం 60 కన్నా ఎక్కువ అంటే 60 కన్నా ఎక్కువ లేదా మార్క్స్ 60 ఉన్నా సరే సి గ్రేడ్ అంటే 60 నుంచి 70 మధ్యలో వస్తే సి గ్రేడ్ ఇచ్చాం. కానీ మనకి 45 అనేది ఫెయిల్యూర్ మార్క్స్. లేదు మనం ఒక 66 తీసుకుందాం అంటే తనకు వచ్చినంత సి గ్రేడ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 నుంచి 70 మధ్యలో వస్తే సి గ్రేడ్. అలాగా ఎలిఫ్ కండిషన్స్ ఏంటంటే మనం కొన్ని మార్కింగ్ సిస్టమ్ కానీ మల్టిపుల్ కండిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలిఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటాం. నెక్స్టెడ్ కండిషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇదంతా నేను క్లియర్ చేసుకుంటున్నా. ఫస్ట్ మనం మార్క్స్ కూడా రిమూవ్ చేద్దాం. ఇందాక మనం అథెంటికేషన్ అని చెప్పి మొబైల్ అథెంటికేషన్ కేసు తీసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద ఒకసారి ఇప్పుడు ల్యాబ్లో చేసి చూద్దాం. ఫస్ట్ నేను యూజర్ నేమ్ అని చెప్పి ఇచ్చా. యూజర్ నేమ్ అని ఇచ్చినప్పుడు దానికి నేను అడ్మైన్ అని చెప్పి, అంటే మనం మన అకౌంట్కి అడ్మైన్సే కదా, సో యూజర్ నేమ్ అనేది నేను అడ్మైన్ అని చెప్పి ఇచ్చా. లేదా మన నేమ్ ఇచ్చుకోవచ్చు, లైక్ జాన్ అని చెప్పి ఏదో ఒక యూజర్ నేమ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇస్తాం కదా అది. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చా. పాస్వర్డ్ ఏమి ఇచ్చా, సపోజ్ మనం స్ట్రింగ్లో ఇస్తే డబుల్ కొటేట్స్ పెట్టుకోవచ్చు. దాదాపు నేను స్ట్రింగ్ ప్రిఫర్ చేస్తా. జాన్ 123 అని చెప్పి ఇచ్చా పాస్వర్డ్. ఫస్ట్ అదేం చేస్తుంది అంటే ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అంటే ఏంటి, మనకి ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఒకవేళ యూజర్ నేమ్ అనేది జాన్కి ఈక్వల్ అయితే అంటే ఏంటంటే ఇదంతా సర్వర్లో సేవ్ అయ్యే డేటా. మన యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అని సర్వర్లో సేవ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ సేవ్ అయినాయి ఈక్వల్ అయితే మనకి వెల్కమ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. లేదు ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ అని అంటే ఇప్పుడు మన యూజర్ నేమ్ ఇక్కడ జాన్ అని చెప్పి ఇవ్వకుండా నేను డేవిడ్ అని చెప్పి ఇచ్చా యూజర్ నేమ్. ఇక్కడ ఎండ్ అనేది ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. మనం లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, టూ ఆర్ మోర్ కండిషన్స్ని సాటిస్ఫై చేయడం కోసం, లైక్ అండ్ ఆర్ నాట్. ఇప్పుడు నేను ఈ 3 ఒకసారి వర్కింగ్లో చూపిస్తాను మీకు. చూసారు కదా ఇన్వాలిడ్. అలాగే ఎందుకు మనకి యూజర్ నేమ్ జాన్ అని ఉండాలి కానీ డేవిడ్ అని ఉంది. పాస్వర్డ్ కరెక్టే ఉండొచ్చు కానీ యూజర్ నేమ్ రాంగ్ ఉంది కదా, అందుకని ఇన్వాలిడ్ అని చెప్పి వచ్చింది. నేను జాన్ అని రాస్తా. ఇప్పుడు వెల్కమ్ అంటే ఏంటి, మనకి ఈ 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఇచ్చే ఇన్పుట్, యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇచ్చే ఇన్పుట్ లాగా. అండ్ కండిషన్స్లో మనం చెక్ చేసుకుంటాం అంటే జాన్ 123 ఈక్వల్ అయినాయా లేదా. ఈక్వల్ అయితే వెల్కమ్, ఈక్వల్ అవ్వకపోతే ఇన్వాలిడ్. ఇప్పుడు మనం ఒకసారి ఏటీఎం యూస్ కేసులో ఏంటంటే మనం ఇక్కడ కార్డ్ ఇన్సర్ట్ చేసామా లేదా. ఫస్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తేనేమో మన పిన్ నెంబర్ అడుగుద్ది. అలా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది జస్ట్ మనకి మొబైల్ అథెంటికేషన్ ప్రాసెస్ అనమాట. లాగిన్ అయ్యేటప్పుడు మొబైల్ అథెంటికేషన్ ప్రాసెస్కి మనం ఇంకొక కోడ్ ఫైల్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్ ఫైల్ కూడా యాడ్ చేసుకుందాం. బ్యాంకింగ్ కేస్ స్టడీ. ఫస్ట్ కోడ్ రాసుకుందాం. నాకు బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ సపోజ్ ఒక 7,000 ఉంది అనుకుందాం. నెక్స్ట్ ప్రింట్ డబల్ కోటేట్స్లో చెక్ బ్యాలెన్స్.
ప్రింట్ విత్‌డ్రా బ్యాలెన్స్ అంటే విత్‌డ్రా మనీ. సారీ విత్‌డ్రా మనీ. అండ్ నెక్స్ట్ ప్రింట్ డిపాజిట్ చేయాలనుకునే వాళ్ళు డిపాజిట్ మనీ. ఓకే. డిపాజిట్ మనీ అని చెప్పి ఇచ్చా. ఫస్ట్ ఏంటంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి. అసలు ఇన్పుట్ ఎలా ఇవ్వాలి? ఎన్ని టైప్స్‌గా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు? అంటే ఇప్పుడు స్ట్రింగ్, ఇంట్ ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. లాస్ట్ సెషన్‌లో నేను ఇన్పుట్స్ గురించి చెప్పటం మర్చిపోయా. అది ఇక్కడ నేను కవర్ చేస్తా. లైక్ ఇప్పుడు చాయిస్ అని చెప్పి ఇచ్చా. చాయిస్ అంటే ఏంటి? యూజర్ చాయిస్. అంటే చాయిస్ వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద ఉంటది. చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేను ఇన్పుట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇన్పుట్ అనే నేమ్‌తో స్టార్ట్ చేయాలి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ చాయిస్. ఇక్కడ మనకి సజెషన్స్ చూపిస్తుంది. నేను యాక్సెప్ట్ చేశా. అంటే ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పి మనం ఇచ్చాం ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి. ఎప్పుడైనా సరే ఇన్పుట్ యూజ్ చేసి డబుల్ కొటేట్స్‌లో మనం మెసేజ్ డిస్‌ప్లే చేయొచ్చు. యూజర్ ద్వారా ఇన్పుట్ తీసుకోవడం కోసం. నేను యువర్ బ్యాలెన్స్ ఈజ్ అంటే ఒకవేళ మనం 1 సెలెక్ట్ చేసుకుంటే బ్యాలెన్స్ చూపిస్తది. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఎలిఫ్ CHOIC చాయిస్ ఈక్వల్ టు 2. చాయిస్ ఈక్వల్ టు 2 అంటే మనం అమౌంట్ విత్‌డ్రా చేయాలనుకుంటాం. అమౌంట్ ఈక్వల్ టు మళ్ళా ఇన్పుట్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇన్పుట్ అంటే యూజర్ ఇన్పుట్ ద్వారా తీసుకోవాలంటే మనం ఇన్పుట్ అని చెప్పి యూజ్ చేసుకుంటాం. యూజర్ సైడ్ నుంచి మనం తీసుకోవాలి డేటా అనుకుంటే ఎంటర్ అమౌంట్ టు విత్‌డ్రా. ఇది కేస్ స్టడీ అనమాట. అండ్ నెక్స్ట్ ఎలిఫ్ చాయిస్ ఒకవేళ 3 అయితే ఎప్పుడైనా సరే మనం చాయిస్ అనేది 1, 2, 3 తీసుకుంటున్నాం. ఎందుకంటే స్ట్రింగ్స్ తీసుకోకూడదు కదా. నెక్స్ట్ బ్యాలెన్స్ మనం డిపాజిట్ మనీ అంటే మనం అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి సజెషన్స్ ఇచ్చి నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఏంటి చాయిస్ 3 అయితే మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఇచ్చింది. తర్వాత డిపాజిట్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ అంటే మనం అమౌంట్ యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. అర్థమైనా? నెక్స్ట్ మనం ప్రింట్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ అంటే మనకి అమౌంట్ డిపాజిట్ చేసి లేదా విత్‌డ్రా చేసిన తర్వాత బ్యాలెన్స్ కనబడాలి, లేదా డిపాజిట్ చేసిన తర్వాతైనా బ్యాలెన్స్ కనబడాలి. సో ఇక్కడ నేను చాయిస్ 1లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నా. చాయిస్ 2లో విత్‌డ్రా చేసే అమౌంట్. విత్‌డ్రా చేసిన తర్వాత కూడా మనకి ఇఫ్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ బ్యాలెన్స్ అంటే మన ఒరిజినల్ అమౌంట్ అనేది బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు అకౌంట్లో 7,000 ఉన్నాయి, మీరు 10,000 డ్రా చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది? ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపించాలి కదా. అదే మనకి లేదు బ్యాలెన్స్ అమౌంట్ కరెక్ట్‌గా ఉంటే మనం టోటల్ బ్యాలెన్స్‌లో నుంచి మనకు కావాల్సిన అమౌంట్ మైనస్ చేయాలి కదా. అమౌంట్ మైనస్ చేసి మనకి రిటర్న్ చేయాలి. అంటే మీ అకౌంట్లో ఎంత ఉంది డ్రా చేసిన తర్వాత చాయిస్ 3 తీసుకుంటే మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారో బ్యాలెన్స్ ఎంత ఉంది చూద్దాం. ఫస్ట్ మనల్ని చాయిస్ ఏంటని అడుగుతుంది. నేను 1 అని చెప్పి ఇచ్చా. 1 అని చెప్పిస్తే ఏమిచ్చింది? ఫస్ట్ చెక్ బ్యాలెన్స్ అని ఇచ్చా. అంటే యువర్ చాయిస్ అంటే నేను 1 అని ఇచ్చా. ఇన్వాలిడ్ చాయిస్ అంటే ఏంటి? ఇక్కడ నేను
ఇన్పుట్ ఇచ్చా కానీ అది స్ట్రింగా అవేమీ ఇవ్వలేదు కదా నేను. ఇప్పుడు అది స్ట్రింగా ఏంటి? ఎంటర్ యువర్ చాయిస్. ఇక్కడ ఇంట్ అని ఇవ్వాలి కదా, ఎందుకంటే మనం ఇచ్చేది నెంబర్. సో ఇంట్ అని చెప్పించి ఇంట్ ఆఫ్. తర్వాత ఇన్పుట్ తీసుకోవడం తెలుసు కానీ చాయిస్ అనేది 1 2 3 అంటే మనకి ఇంట్ కదా, అంటే ఇంటీజర్స్. సో మనం ప్రతిదానికి ఇంట్ యాడ్ చేసుకోవాలి యూజర్ దగ్గర తీసుకునేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు వేరేది ఇవ్వకూడదు కదా. లైక్ మనకి స్ట్రింగ్ ఇచ్చారు అనుకోండి, బ్యాలెన్స్ ఎలా చూపిస్తుంది చాయిస్లో. సో ఇక్కడ నేను ఇంట్ యాడ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్ యువర్ చాయిస్ 1. మన బ్యాలెన్స్ కనబడుతుంది, ఎందుకంటే చాయిస్లో మనం ఇంట్ ఇచ్చి ఇక్కడ మనం స్ట్రింగ్లో ఇస్తే అవ్వదు కదా, సో ఇంట్ ఇచ్చాం. నా బ్యాలెన్స్ అమౌంట్ కనబడుతుంది. నేను మళ్ళీ రన్ చేసి నా చాయిస్ 2 అని చెప్పి ఇచ్చా. నేను ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలని అడుగుతుంది. నేను 2000 విత్డ్రా చేయాలని చెప్పి ఇచ్చా. నా బ్యాలెన్స్ 5000 అని చూపిస్తుంది అండ్ అప్డేట్ చేసింది నా బ్యాలెన్స్ని. లేదా 3 ఇచ్చా, అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నా. నేను 8000 డిపాజిట్ చేశా, మనకి మన బ్యాలెన్స్ రిటర్న్ చేసింది. ఇది కండిషనల్ స్టేట్మెంట్స్లో కేస్ స్టడీ. ఇక్కడ దాకా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ ఆపరేటర్స్ గురించి అర్థం అవ్వాలంటే నా ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా, అదొకసారి విజిట్ చేసి తర్వాత ఈ వీడియో వినండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఏఐ టూల్స్ కానీ వైబ్ కోడింగ్ కానీ ఇవన్నీ మేము ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నాం. అండ్ మనకి పైథాన్ HTML కోర్సెస్ ఆల్రెడీ ఆన్గోయింగ్లో ఉన్నాయి. HTML కోర్సు పైథాన్ కోర్స్ ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో కూడా అప్డేట్ చేస్తున్నాను, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని రికమెండ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.